ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా మధ్య యుద్ధంతో గ్యాస్ కష్టాలు తీవ్రమవుతున్నాయి. గ్యాస్ కొరతతో హోటల్, హాస్టల్, హాస్పిటాలిటీ రంగాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్యాస్ సరఫరా లేకపోవడంతో హాస్టల్స్లో మెనూ తగ్గించాయి యాజమాన్యాలు. హాస్టళ్ల నిర్వాహకులతో పాటుగా సామాన్యులు సైతం కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గ్యాస్ కొరత ప్రభావం సిఎన్జి వాహనాలపైన కూడా భారీగా కొనసాగుతోంది. పెట్రోల్, డీజిల్కు డిమాండ్ పెరిగింది. గ్యాస్ కొరత కారణంగా ఎలక్ట్రిక్ పరికరాలతో వంటలు చేయడం పెరిగింది. ఇండక్షన్ స్టవ్స్ వాడకం అధికమవడంతో విద్యుత్ వినియోగం కూడా ఎక్కువ అవుతోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ను పొదుపుగా వాడుకోవాలని సూచిస్తోంది. ఓవరాల్గా గ్యాస్ కష్టాలపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? సో గ్యాస్ కొరత త్వరలోనే రాబోతోందనే ఒక డేంజర్ బెల్స్ అయితే మోగుతున్నాయి. ప్రస్తుతం ఆల్రెడీ సిఎన్జికి సంబంధించి అలాగే ఎల్పిజికి సంబంధించిన కొరతతో హోటల్స్, హాస్టళ్ళు, హాస్పిటాలిటీ రంగం దెబ్బతింటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎక్కడున్నారు, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, ప్రస్తుతం నేను కుకట్పల్లిలో ఉన్నా. ఎక్కడో ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధం జరిగితే ఇక్కడ మన కుకట్పల్లిలో ఎఫెక్ట్ పడింది. సో చూడొచ్చు, మన హాస్టల్ సంబంధించినటువంటి నిర్వాహకులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు హోటల్స్ రంగము, హాస్పిటాలిటీ, ఇట్లా అనేక రంగాలు కూడా ఈ గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చూడొచ్చు, గ్యాసులు నిల్వలు లేక ఇక్కడ ఉండేటువంటి హాస్టల్, పీజీ నిర్వాహకులంతా కూడా కట్టెల పొయ్యిలను ఆశ్రయించాల్సి వస్తుంటుంది. సో ఇద్దరు ముగ్గురు హాస్టల్స్ కలిపి బయట కట్టెల పొయ్యిని పెట్టుకొని ఇట్లా వంటలు చేసుకుంటున్నారు. నగరంలో ముఖ్యంగా మనకు ఒక స్పేస్ అనేది అంటే ఓపెన్ స్థలాలు ఉండవు. ఇట్లా ఖాళీ ఇరుకు గదుల్లోనే ఇట్లా కట్టెల పొయ్యిలతో కావాల్సినటువంటి వంటకాలు చేస్తున్నారు. అలాగే హాస్టల్స్, పీజీలలో కూడా రోజు ఉండేటువంటి మెనూను కట్ చేశారు. అంటే పూరి, ఇట్లా ఆయిల్ ఎక్కువగా గ్యాస్ వాడకం ఉంటుందో అవన్నీ కూడా కట్ చేసి పిల్లలందరూ కూడా నచ్చెప్తున్నారు. సో వాళ్ళు ఉన్నారు. చెప్పండి, మీ కష్టాలు ఏంటి? అసలు గ్యాస్ నిల్వలు లేవు అనేటువంటి చెప్తున్నారు. ఈ కట్టెల పొయ్యి ఏంటి? ముందు ఎప్పుడైనా ఇట్లా చేశారా? ఇప్పుడేనా ఇదంతా? నమస్కారం అండి, నా పేరు రాజారెడ్డి. మేము ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదండి. మాకు రెగ్యులర్గా గ్యాస్ అనేది సప్లై ఉంటుంది. సడన్గా ఒకటేసారి గ్యాస్ సప్లై మొత్తం ఆగిపోవడం వల్ల మేము ఆల్టర్నేటివ్గా ఈ కట్టెల పొయ్యిని ఎంచుకోవడం జరుగుతుంది. దీనివల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇలా రోజు మెయింటైన్ చేసుడు. ఎందుకంటే ట్రాఫిక్ అన్ని ఇబ్బందులు ఉంటాయి. రోడ్డు మీద మేము వంట చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ అనేది కంపల్సరీ మ్యాండేట్గా సప్లై ఇవ్వాల్సింది అందరికీ. ఎందుకంటే ఆల్టర్నేటివ్ హోటల్స్ కూడా అవైలబిలిటీ లేవు. ఇప్పుడు 80% ఫుడ్ అయితే కంపల్సరీ ఇవ్వాల్సింది. దీనివల్ల కట్టెల పొయ్యి కదా, మెనూ మొత్తం కట్ చేశారా? అంటే ఎక్కువగా గ్యాస్ వాడేవాటివి అన్నీ కట్ చేసి ఎట్లాంటి మెనూ పెడుతున్నారు? ఇంతకుముందండి డైలీ ఒకరోజు చపాతీ, పూరి, దోశ అలా వచ్చేదండి. ఇప్పుడు మేము మార్నింగ్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్కి ఉప్మా ఐటమ్స్ లాంటివి ఇవ్వగలుగుతున్నాము. దీనివల్ల చాలామంది కూడా తినలేని పరిస్థితి ఉంది. ఓన్లీ అడ్జస్ట్ చేసుకొని వాళ్ళు కూడా చాలా కోఆపరేటివ్గా అడ్జస్ట్ చేసుకుంటున్నారు, పిల్లలు కూడా. సో ఇట్లా కుకట్పల్లిలో కొన్ని వందలాది హాస్టల్స్ ఉంటాయి కదా. సో వీళ్ళందరి నుంచి ఏమైనా నెగిటివ్, ఏమైనా ఇబ్బంది ఎదురవుతుందా మీకు హాస్టల్కి యాజమాన్యాలందరికీ? చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామండి. ఆల్మోస్ట్ ఇక్కడ 1,00,000 మంది పైన విద్యార్థులు ఉన్నారండి. విద్యార్థులు జాబ్ చేసే వాళ్ళు కానీ ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 2,000 కుటుంబాలు దీనిపైన ఆధారపడి ఉన్నాయి ఈ హాస్టల్స్ మీద. సో మరి ఇప్పుడు కట్టెలను ఆశ్రయిస్తున్నారు కదా, కట్టెల రేట్లు కూడా పెరిగాయా? రోజు ఎన్ని కట్టెలు అవసరం ఉంటున్నాయి? అంతకుముందు సిలిండర్ రోజుకి ఎంత అవసరం ఉండేది, ఇప్పుడు కట్టెలు ఎన్ని అవసరం ఉంటున్నాయి? సిలిండర్ వచ్చేసి డైలీ ఒక కమర్షియల్ పట్టేదండి. ఇప్పుడు కట్టెలు ఆల్మోస్ట్ క్వింటలు, 2 క్వింటలు పడుతుంది రోజుకి. క్వింటల్ కట్టెలు ఎంత ధర ఉంది? క్వింటల్ కట్టెలు వచ్చేసి 1,500 వరకు పడుతుందండి. అవునండి, ఇది కూడా మళ్ళీ ఎక్కువనే. సో ఇట్లా ఇబ్బందులు ఏమున్నాయి ఇవన్నీ చేయాలంటే? కూడా ఇబ్బందులు ఉన్నాయండి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు మేము మార్నింగ్ వేరే టైంలో అంటే ఆల్టర్నేటివ్ టైం ఎంచుకొని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఇవన్నీ ఆలోచించడం పెట్టుకొని మార్నింగే మేము ఎర్లీ మార్నింగ్ 2 o'clock నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుందండి. దానివల్ల చేసే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఉంటున్నాయి. అంటే ఇంకా ఇట్లా ఎన్ని రోజులైనా ఇప్పుడు మెయింటైన్ చేయగలుగుతారా కనీసం? ఇది తప్పని పరిస్థితి కదండి. కంపల్సరీ అయితే ఫుడ్ అయితే సప్లై ఇవ్వాల్సిందే. చూడొచ్చు, హాస్టల్కి సంబంధించినటువంటి రంగం మొత్తం పూర్తిగా కూడా ఇబ్బంది పడుతుంది. హైదరాబాద్లో ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఏరియాలు అయినటువంటి కుకట్పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి ఇట్లాంటి ప్రాంతాలలో ఎక్కువగా కోచింగ్ సెంటర్లు కావచ్చు, సాఫ్ట్వేర్కి వెళ్ళే వాళ్ళంతా కూడా హాస్టల్స్లో ఉంటారు. ఇక్కడ చూడొచ్చు, మనం ఉన్న ఈ గల్లీలోనే దాదాపు 10-15 హాస్టల్స్ ఉన్నాయి. సో వీళ్ళందరూ ఇట్లా కట్టెల పొయ్యిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వీళ్ళ దగ్గర గ్యాస్ లేదు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలో కూడా తెలియదు. ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాయి, ఇది అత్యవసర సర్వీస్ కింద వాడుకొని సో ఫస్ట్ గ్యాస్ని ఇక్కడికి సప్లై చేయాలి అనేటువంటిది కోరుతున్నారు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ చాలా పనుల కోసం వస్తారు, ఉద్యోగాల కోసం వస్తారు. వాళ్ళందరికీ మొదట ఆశ్రయం ఇచ్చేటువంటిది ఈ హాస్టల్సే. ఈ హాస్టల్స్ లేకపోతే చాలా మంది నిరాశ్రయులు అవుతారు. వీళ్ళంతా ఉద్యోగాలు వదిలి ఊర్లకు వెళ్ళలేరు. సో అట్లాంటి వాళ్ళకు ఏదో విధంగా చేసి ఫుడ్ పెట్టాలి. కాబట్టి వీళ్ళంతా మెనూ కొంత రెడ్యూస్ చేసి అయినా సరే ఏదో విధంగా వీళ్ళు ఇట్లా పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ యుద్ధం కారణంగా ఇక్కడ హైదరాబాదే కాదు, అనేక గ్రామాల వరకు కూడా వ్యాపించింది. హాస్పిటాలిటీ రంగం పూర్తిగా దెబ్బతిన్నది. హాస్పిటల్స్లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఇట్లా అనేక రంగాలు, హోటల్స్లలో రోజు బయట హోటల్లో తినే వాళ్ళకు దిక్కులేని పరిస్థితి
పరిస్థితి ఎదురవుతుంది. సో వాళ్ళు ఎక్కడ తినాలనేటువంటి అర్థం కావట్లేదు. ఒకవైపు ఇండక్షన్ స్టవ్స్ వాడకం పెరిగింది. సో ఏంటంటే గ్యాస్ నిల్వలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇండక్షన్ స్టవ్ వాడకంతో ఒకసారిగా విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. మరోవైపు సమ్మర్ ఉన్నది, ఒకవైపు సమ్మర్ వల్ల విద్యుత్ వినియోగం పెరిగితే మరోవైపు ఇండక్షన్ స్టవ్ వల్ల విద్యుత్ వినియోగం పెరిగింది. సో ఇట్లా అనేక రంగాలుగా కూడా చాలా యుద్ధం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి అయితే ఉంది. సో ఎన్ని కష్టాలైనా కూడా ప్రజలైతే ఎదుర్కొంటున్నారు. సో ఇప్పటికైనా ఈ యుద్ధం ఆగాలి అనేటువంటి చాలా మంది కోరుకుంటున్నారు. హరి రైట్ సాయి కిరణ్.